ప్రార్థన చేసి తర్వాత ఈ యొక్క ఆధ్యాత్మిక ఉపనిషత్తుల యొక్క సత్సంగాన్ని ప్రారంభించుదాం. మొట్టమొదట ఈశ్వరుని ప్రార్థన. ఓం ఏతే ధావనీందవః సోమా ఇంద్రాయ గృష్వయః మత్సరాసహస్వరిదః. ఋగ్వేద మంత్రము. ఈ మంత్రంలో పరమాత్ముడు చూడండి, ఈశ్వరుని ప్రాప్తి ఎవరికి కలుగుతుంది అనే విషయంగా తెలియజేస్తున్నాడు. ఇతర ప్రాణుల పట్ల స్నేహ సద్భావము, విఘ్నములను ఎదుర్కొను సాహసము, పరమేశ్వరుని భక్తి గల వ్యక్తులు పరిశుద్ధ అంతఃకరణులై పరమేశ్వరుని కృపాపాత్రులు అగుదురు. అంటే పైన చెప్పబడినటువంటి వారు మాత్రమే పరమేశ్వరునికి కృపకు అర్హులవుతారు. పరమేశ్వరుని కృప వారి మీద మాత్రమే ఉంటుంది. ఎవరెవరు? ఇతర ప్రాణుల పట్ల, అంటే మనుష్యుడు తన తోటి మనుష్యులు, అలాగే ఇతర ప్రాణులు అన్నిటి పట్ల స్నేహము, సద్భావము, మంచి భావము. స్నేహం అంటే మిత్రత్వం. అలాగే విఘ్నములను ఎదుర్కొను సాహసం గలవారు. ఎక్కడ విఘ్నాలు? ఈ అష్టాంగ యోగము సాధన చేసేటప్పుడు, ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటప్పుడు ఏవైతే విఘ్నములు వస్తాయో, ఈ పరమేశ్వరుని తెలుసుకునేటప్పుడు వచ్చేటటువంటి విఘ్నములు ఏవైతే ఉంటాయో వాటిని ఎదుర్కొనేటటువంటి ఒక సాహసం చేసేటటువంటి వ్యక్తులు, అటువంటి వారి మీద, అలాగే పరమేశ్వరుని యొక్క భక్తి కలిగిన వారు, నిరంతరము భగవంతుని యొక్క చింతనలో ఉన్నటువంటి వారు. ఏ భగవంతుని చింతన? వేదం ప్రకారం పరమేశ్వరుని స్తుతి, ప్రార్థన, ఉపాసనలు చేసేవారు పరమేశ్వర భక్తులు. అలాగే వారు పరమేశ్వరుని యొక్క ఆజ్ఞలు నిరంతరం పాటిస్తుంటారు వేదం చెప్పబడిన విధంగా. వాళ్ళే భక్తులంటే, పరమేశ్వర భక్తులంటే వారు నిరంతర భక్తి కలిగిన వారు, పరిశుద్ధమైన అంతఃకరణం కలిగిన వారు, యోగ సాధన చేసి మనస్సును శుద్ధం చేసుకున్నటువంటి వారు. వీరందరూ కూడా పరమేశ్వరుని కృపాపాత్రులగుదురు. వీరి మీదనే పరమేశ్వరుని కృప ఉంటుంది. ఇక ఇవి చెయ్యకుండా, ఇప్పుడు చెప్పబడినటివి పాటించకుండా వాళ్ళు వాళ్ళ వ్యవహార విషయ వాసనలో నిమగ్నమై ఉండి, ఎప్పుడో ఒకసారి దేవుని దగ్గరికి వచ్చి ఏదో ఒక గుడికో లేకపోతే ఎక్కడో ఒక చెట్టుకో పోయి, దేవుడా నన్ను రక్షించు, నా మీద కృప ఉంచంటే ఉంచడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెప్పబడినటువంటి ఈ లక్షణాలు నీవు కలిగి ఉన్నప్పుడు పరమాత్మ నీ మీద కృప కలిగి ఉంటాడు. లేకపోతే కృప ఉండదు. పరమాత్మ కృప ఉండదు. గుర్తుపెట్టుకోండి. పరమాత్మ కృప కోసమే ఏళ్ల తరబడి తపస్సులు చేసే వాళ్ళు ఉన్నారు. అఖండితమైన బ్రహ్మచర్యమును పాటించిన వాళ్ళు ఉన్నారు పరమాత్మ కృప పొందాలని. కాబట్టి ఈ విధంగా ఈ లక్షణాలన్నీ కూడా మనము సంపాదించాలి. అప్పుడు ఈశ్వర కృప మన మీద ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈశ్వర కృప ఉంటే జ్ఞానం చాలా తొందరగా కలుగుతుంది. తొందరగా, అత్యంత తొందరగా కలుగుతుంది. జ్ఞానోదయం కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది, పరమేశ్వర ఆనందం కలుగుతుంది. ఈశ్వర కృప లేకపోతే ఎన్ని ఏండ్లన్నా చేయి, కలగదు. మరి ఈశ్వర కృపను మనం పొందాలంటే ఇప్పుడు చెప్పబడినటువంటి లక్షణాలన్నీ కూడా మీరు నోట్ చేసుకొని దాన్ని అభ్యాసం చేయాలి. అన్ని ప్రాణులను ప్రేమతో చూడాలి, స్నేహపూర్వకంగా ఉండాలి. మనుష్యుల యందే కాదు, మిగతా ఇతర ప్రాణుల యందు కూడా స్నేహపూర్వకంగా సద్భావం కలిగి ఉండాలి. అలాగే ఈ యొక్క అష్టాంగ యోగము సాధన చేసేటప్పుడు విఘ్నములు వస్తే ఆ విఘ్నములను సాహసం చేసి దాన్ని ఎదుర్కోవాలి. ఆ విఘ్నములు తొలగించుకోవాలి. అటువంటి విఘ్నాలు వచ్చినాయని ఆఫ్ చేసి దానిని స్టాప్ చేసేసి ఉరువు చేయకుండా ఉండడం కాదు. అది కాదు సాహసం.
దానిని ఎదుర్కొన్నవాడే సాహసవంతుడు అనమాట. ఏది అష్టాంగ యోగంలో సాధన చేసేటప్పుడు వచ్చేటటువంటి విఘ్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని అటువంటి విఘ్నాలను ఎదిరించాలి. సాహసంతో వాటిని జయించాలి ఆ విఘ్నములను. అటువంటి వాళ్ళ మీద ఈశ్వరుని కృప ఉంటుంది. అలాగే పరిశుద్ధమైన అంతఃకరణం కలిగిన వారి మీద, అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పరమేశ్వరుని యందు భక్తి కలిగినటువంటి వారు. భక్తి అంటే ఏదో గుళ్ళకు గోపురాలు తిరిగితే భక్తి కాదు. పరమేశ్వరుని ఆజ్ఞలను పాటించడమే భక్తి. వేదంలో చెప్పబడినటువంటి విధంగా కర్తవ్య కర్మలను చేస్తూ ఆ ఈశ్వరుని స్తుతి, ప్రార్థన, ఉపాసనలు చేస్తే అది భక్తి. పరిశ్రమ చేయాలి, స్తుతి చేయాలి, ఉపాసన చేయాలి, ప్రార్థన చేయాలి. అది భక్తి. అంతేగాని ఊరికే గుడి గోపురానికి పోయి అక్కడ టెంకాయ కొట్టి ఇదంతా కాదు. భక్తి అంటే వేదం ప్రకారం నడుచుకోవడం. అటువంటి వారి యందు ఈశ్వరుని కృప ఉంటుంది. ఇలాంటి వారు ఎవరంటే పరమాత్మ చెప్తున్నాడు విద్వాంసులు. వారే విద్వాంసులు. అటువంటి వాళ్ళను విద్వాంసులు అంటారు. కాబట్టి ఈ విధంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈరోజు ప్రశ్నోపనిషత్తులో మనము 2వ శ్లోకాన్ని తెలుసుకుందాం. తాన్ హస ఋషిరువాచ భూయ ఏవ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంవత్సరం సంవత్స్యత్య యథా కామం ప్రశ్నాన్ పృచ్ఛత యది జిజ్ఞాస్యామః సర్వం హవో వక్ష్యామ ఇతి. ఈ విధంగా 6 జిజ్ఞాసువులు సమిధలు తీసుకొని గురువు దగ్గరికి వచ్చిన తర్వాత భక్తి శ్రద్ధలతో శుశ్రూషా భావమును వెల్లడించుచు తమ సమీపమునకు వచ్చిన సుకేశాదులను చూచి పిప్పలాద ఋషి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పిప్పలాద మహర్షి ఋషి, ఆయన గురువు. అందరు నోట్ చేసుకోండి. పిప్పలాద మహర్షి అనే గురువు. ఇంకను మీరు ఎల్లరూ 1 సంవత్సర సమయము బ్రహ్మచర్యమును పాలించుచు శ్రద్ధతో తపస్సు వనరింపుడు. వాళ్ళు ఆ విధంగా వినయంతో సమిధలు తీసుకొని గురువు దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళని చూసిన తర్వాత గురువు గారు ఏమంటున్నారంటే, ఇంకా మీరు 1 సంవత్సరం కాలం బ్రహ్మచర్యము పాటించి తపస్సు చేయండి అని తెలియజేస్తున్నాడు. తపస్సు చేసి అటుపైన మీ ఇష్టం వచ్చిన ప్రశ్నలను అడగండి, మాకు తెలిసినచో అంతయు మీకు చెప్పెదము అని పలికెను. చూడండి, అంటే జిజ్ఞాసువులు వచ్చినారు. మళ్ళా ఊరికే ఏదో ఇప్పుడు మనము గూగుల్ మీట్ పెట్టిన తర్వాత మీరు వచ్చారే, మీరంతా జిజ్ఞాసులే. అట్లా కాకుండా ఊరికే ఏదో పొద్దు ఒక కాలక్షేప కోసం వింటుంటారు చూడండి, ఏదో ఇదేదో పెట్టారు యూట్యూబ్ లో ఒకసారి విందామని. అది కాదు జిజ్ఞాసు అంటే. ఆతురత అన్నమాట. ఆతురత. ఎప్పుడెప్పుడు వినాలి, ఎప్పుడెప్పుడు చేయాలి, ఎప్పుడెప్పుడు తెలుసుకోవాలి అనేటటువంటి ఆకాంక్ష ఎవరికైతే ఉంటుందో అది జిజ్ఞాస. అటువంటి జిజ్ఞాసువులు 6 జిజ్ఞాసువులు పరమాత్మను మేము తెలుసుకోవాలా, బ్రహ్మను తెలుసుకోవాలా, ఈ యొక్క బ్రహ్మ విద్యను పొందాలా అని గురువు దగ్గరికి వస్తే గురువు ఏం చేశాడు? వాళ్ళను చూశాడు, అబ్జర్వ్ చేశాడు. ఆ 6 చూస్తే ఇంకా వారికి పక్వం కాలే వాళ్ళు. అంటే చెప్పినా అర్థం చేసుకోలేనటువంటి స్థాయి ఉంది వాళ్ళకు. అప్పుడు ఏం చెప్పాడు వాళ్ళకు? ఆ విధంగా పరీక్ష చేస్తాడు గురువు. ఊరికే ప్రశ్నలు అడుగుతానే వీళ్ళకు నిజంగా దాన్ని అర్థం చేసుకునే స్థాయి కూడా ఉండాలి. చెప్పినాక దానికి జవాబు చెప్తే ఆ జవాబును అర్థం చేసుకునే స్థాయి లేనప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలు వ్యర్థమైపోతాయి. కాబట్టి ఇక్కడ వారికి ఏం చెప్పాడు? మీకు ఇంకా
1 సంవత్సర కాలం బ్రహ్మచర్యం పాటించండి, తపస్సు చేయండి. అప్పుడు మీరు ప్రశ్నలు అడగండి, నాకు తెలిస్తే చెప్తాను. చూడండి, ఆ విధంగా చెప్తున్నాడు. ఈ విధంగా సుకేషాదులు పోమయ జీవితము గడిపిన వారైనను, చూడండి, ఈ విధంగా సుకేషాదులు అప్పటికే తపోమయ జీవితాన్ని గడిపిన వారు అయినను బ్రహ్మజ్ఞానం పొందుటకు వలసినంత తపస్సు, బ్రహ్మచర్యము, శ్రద్ధ వారి యందు పిప్పలాదునకు కనిపించనందున అట్లు ఆదేశించి ఉండును. చూడండి, ఈ విధంగా అప్పటికే వాళ్ళు చెప్పాను కదా, జిజ్ఞాసువులు ఏదో కొంత తపస్సు చేసి వచ్చారు. వచ్చినప్పటికి కూడా గురువు గారికి వీళ్ళకు నేను ఈ బ్రహ్మజ్ఞానం చెప్పాలంటే వీళ్ళ దగ్గర అంత స్థాయి లేదు అని చెప్పేసి, ఇంకా వీళ్ళు తపస్సు, బ్రహ్మచర్యము, శ్రద్ధ వీళ్ళకు కావాలా అని ఉంచి ఆ విధంగా ఆదేశం చేశాడు. లౌకిక పదార్థ విజ్ఞానము కంటే బ్రహ్మజ్ఞానము అతి సూక్ష్మము. గుర్తుపెట్టుకోండి, మనము లౌకిక పదార్థాల జ్ఞానం సంపాదించడం ఈజీ, కానీ బ్రహ్మజ్ఞానం అనేది అతి సూక్ష్మమైనటువంటిది. అట్టి జ్ఞానం పొందుటకు తగిన యోగ్యత ముందుగా సంపాదించుట ఎంతయు అవసరము. ఈ బ్రహ్మజ్ఞానం పొందాలంటే ముందు యోగ్యత కలిగి ఉండాలి, అర్హత కలిగి ఉండాలి. బ్రహ్మము మిక్కిలి సూక్ష్మమైనటువంటి తత్వం. పరమేశ్వరుడు అత్యంత మిక్కిలి సూక్ష్మమైనటువంటి తత్వం అది. దానిని తెలుసుకొనుటకు బుద్ధి వైషదం ఎంతయో కావలయును. దాన్ని తెలుసుకోవాలంటే బుద్ధి అనేది కూడా చాలా సూక్ష్మమై ఉండాలి. లేకపోతే అత్యంత సూక్ష్మమైన దాన్ని సూక్ష్మమైనదే పట్టుకుంటుంది, స్థూలం పట్టుకోలేదు. కాబట్టి ఆ విధంగా బుద్ధి కూడా చాలా వైషదం ఎంతయో కావలేను. అందులకు సత్యనిష్ట అంటే శ్రద్ధ. చూడండి, రాసుకోండి, శ్రద్ధ అంటే సత్యనిష్ట, రెండు ఒకటే. సత్యము యందు నిష్ట కలిగిన వాడికి శ్రద్ధావంతుడు అంటారు, అతనికి శ్రద్ధ ఉంది అంటారు. సత్యము యందు నిష్ట అంటే సత్యం తెలుసుకోవాలి, సత్యమే ఆచరించాలి, సత్యమే మాట్లాడాలి అనేటటువంటిదే శ్రద్ధ. తర్వాత ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియ నిగ్రహం అంటే విషయ వాసనల నుండి ఇంద్రియ గ్రావమును మరలించుట. చూడండి, ఈ యొక్క ఇంద్రియాలు ఉంటాయి, ఇవి ఎప్పుడు విషయాలను కోరుకుంటుంటాయి. ఆ విషయ వాసనల నుండి ఇంద్రియాలను మరలించుట, దాన్ని ఇంద్రియ నిగ్రహం అంటారు. దీన్నే తపస్సు అని కూడా అంటారు. ఇంద్రియ నిగ్రహానికి తపస్సు అని కూడా అంటారు. తర్వాత బ్రహ్మచర్యము అంటే ఉపస్థేంద్రియ నిగ్రహము. బ్రహ్మచర్యం అంటే ఉపస్థేంద్రియ నిగ్రహము. సంతానము కనే ఇంద్రియాన్ని నిగ్రహంలో ఉంచాలి, అది బ్రహ్మచర్యము. ఇవి అత్యంత ఆవశ్యకములు. దేనికి? బ్రహ్మజ్ఞానం పొందాలంటే, పరమేశ్వరుని తెలుసుకోవాలంటే, బుద్ధి సూక్ష్మం కావాలంటే సత్యనిష్ట శ్రద్ధ ఉండాలి. రెండవది తపస్సు చేయాలి. మూడవది ఇంద్రియ నిగ్రహం, బ్రహ్మచర్యం పాటించాలి. గుర్తుపెట్టుకోండి, అందరు కూడా రాసుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్. మొట్టమొదటిది శ్రద్ధ అంటే సత్యనిష్ట. రెండవది ఇంద్రియ నిగ్రహం, దీన్నే తపస్సు అంటారు. ఇంద్రియ నిగ్రహానికే తపస్సు అని పేరు, ఇక్కడ రాశారు. తర్వాత బ్రహ్మచర్యము, ఉపస్థేంద్రియ నిగ్రహము, ఇవి ఆవశ్యకములు. వీని వలన బుద్ధి కుశలత ఏర్పడగలదు. ఇవి ఎవరైతే పాటిస్తారో వాళ్ళకు బుద్ధి కుశలత, బుద్ధిలో టాలెంట్ అన్నమాట. కుశలత మీన్స్ స్కిల్. స్కిల్ అంటారు ఇంగ్లీష్ లో, స్కిల్ నైపుణ్యం. కుశలత అంటే నైపుణ్యం. బుద్ధిలో నైపుణ్యం వస్తుంది అంటే చాలా సూక్ష్మమైన విషయాలను కూడా తొందరగా గ్రహించగలిగినటువంటి శక్తి బుద్ధికి వస్తుంది అనమాట. ఎవరైతే ఇవి పాటిస్తారో, ఏది? శ్రద్ధ, సత్యనిష్ట,
శ్రద్ధ అంటే సత్యనిష్ట, తర్వాత ఇంద్రియ నిగ్రహం అంటే తపస్సు, తర్వాత బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే ఉపస్థేంద్రియ నిగ్రహం. ఇవి ఎవరైతే చేస్తారో బాగా, వారికి బుద్ధి కుశలత ఏర్పడును. చూడండి, ఇవి ఈ విధంగా. తర్వాత యోగ్యత సంపాదించిన తదుపరి ఎవరికి ఏది ఇష్టమో అడగుడని చెప్పి పిప్పలాదుడు తాము ఎరిగినచో ఆ ప్రశ్నలకు సమాధానము చెప్పెదము అనుచున్నాడు. దీనిని బట్టి అతనిలో గర్వం లేదని సూచింపబడింది. చూడండి, ఈ విధంగా మీరు తపస్సు చేసి రండి, ఇంకొక సంవత్సర కాలం బ్రహ్మచర్యం పాటించి తపస్సు చేసి రండి, ఆ తర్వాత మీరు ప్రశ్నలు అడగండి, నాకు తెలిస్తే చెప్తాను అంటే తనకు చూడండి ఎంత గర్వం లేకుండా ఋషి చెప్తున్నాడో. నాకు ఒకవేళ తెలిస్తే నేను చెప్తా, తెలియకుంటే నేను కూడా చెప్పలేను అని ఈ విధంగా తనకు గర్వం లేదనేటటువంటి విషయం అక్కడ మనకు కనపడతా ఉంది. ఎవరికి? పిప్పలాద ఋషికి. కావున అంతేగాని బ్రహ్మజ్ఞానము లేనివాడని ఎంచరాదు. ఆ విధంగా నాకు తెలిస్తే చెప్తాను, లేకుంటే లేదు అంటే దానికి అర్థము అతనికి బ్రహ్మజ్ఞానం లేదని కాదు, అది గర్వం లేనివాడు ఆ విధంగా చెప్తారనమాట. బ్రహ్మజ్ఞాని కానివాడు మీ ఇష్టం వచ్చినది అడగండి అని చెప్పజాలడు. ఒకవేళ అతనికి నిజంగా తెలియకపోతే నీ ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడగండి అని సమాధానం ఆ విధంగా చెప్పడు. బ్రహ్మజ్ఞానియే అట్లు అనగలడు, అతనికి తెలియనిది ఏమీ ఉండదు. బ్రహ్మజ్ఞానికి తెలియనిదంటూ ఏది ఉండదు. కాబట్టి ఆ ఋషి ఏం చెప్తున్నాడంటే తను ఒక నిగర్విగా ఆన్సర్ ఇస్తున్నాడు వాళ్ళకు. తర్వాత అత కబంది కాత్యాయన ఉపేత్య ప్రపచ్చ భగవన్ కుతోహవా ఇమాహ ప్రజాహ ప్రజాయంత ఇది. 3వ శ్లోకం. పిప్పలాద మహర్షి ఆదేశమును అనుసరించి సుకేశాదులు 1 సంవత్సర కాలము శ్రద్ధతో తపస్సు చేసి బ్రహ్మచర్యము పాలించిరి. అటుపై ఒకనాడు కత్యుని సంతానమైన కబంది పిప్పలాదుని సమీపించి, భగవన్, లోకమున జనించు బ్రాహ్మణాది మానవులు, ఇతర ప్రాణులు, పదార్థములు ఎవని వలన జనించుచున్నవి అని ప్రశ్నించెను. చూడండి, దీని పేరే ప్రశ్నోపనిషత్తు. ఆరుగురు ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకు జవాబుగా పిప్పలాద మహర్షి ఈ యొక్క బ్రహ్మజ్ఞానం గురించి, తత్వశాస్త్రం గురించే ఉంటాయి అన్ని 6 ప్రశ్నలు కూడా. ఏం ప్రశ్న అడిగాడో చూడండి. లోకంలో ఈ యొక్క పుట్టేటటువంటి మానవులు ఎవరు? బ్రాహ్మణులు, క్షత్రియులు, వీళ్ళంతా ఉన్నారు కదా. ఈ మానవులు, అలాగే ఇతర ప్రాణులు, పదార్థాలు ఎవని వల్ల జనించుచున్నవి, ఎవని వల్ల పుట్టున్నాయి ప్రశ్న. అంటే ఇక్కడ దృశ్యమాన ప్రపంచ ఉత్పత్తికి నిమిత్త కారణము ఏదైనా ఉన్నదా? ఉన్నచో అది ఏ సర్వమునకు మూలము కావచ్చు అను అభిప్రాయంతో కబంది ప్రశ్నించినాడని ఆశయము. విధంగా ఈ యొక్క మొత్తం బ్రహ్మాండానికంతా ఎవరు దీనికి మూల కారణం, దీన్నంతా పుట్టించేది ఎవడు అని ప్రశ్న అడిగాడు. తస్మై స హోవాచ ప్రజాకామో వై ప్రజాపతి స తపోతప్యత స తపస్తప్య స మిథున ముత్సాదయతే రయిం చ ప్రాణం చేత్యేతౌ మే బహుదా ప్రజాః కరిష్యతి ఇతి. 4వ శ్లోకంలో చూడండి. సుకేశాదులు జిజ్ఞాసువులలో ఒకడు. ఈ సుకేశాది అనేటటువంటి 6 జిజ్ఞాసువులలో ఒకతను. నోట్ చేసుకోండి, నేను మళ్ళీ ఎప్పుడైనా మిమ్మల్ని అడుగుతాను విన్న వాళ్ళలో. క్లాస్ అయిన తర్వాత ఊరికి మేమేదో వచ్చాము మీరు అనేట్టుగా ఉండకూడదు. ఈ గూగుల్ మీట్లో ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండాలి. మీరు కూడా ఈ సుకేశాదులు లాగానే జిజ్ఞాసులు అనుకోండి. ప్రపంచంలో జిజ్ఞాసులు లక్షల్లో కోట్లలో ఒకరే ఉండేది, అందరూ జిజ్ఞాసులు కాలేరు. ఈ ఆధ్యాత్మికంగా జీవనం గడుపుతూ కేవలం ఈ పరమాత్మ చింతన కలిగినటువంటి నిజమైన తత్వాన్ని తెలుసుకోవాలి, నిజమైన సత్యాన్ని గుర్తించాలనే వాళ్ళు తక్కువ ఉంటారు.
కాబట్టి మీరు ఇక్కడ నేను చెప్పినటువంటిది అంతా కూడా ఇంపార్టెంట్ అంతా నోట్ చేసుకుంటుండాలి. ఇక్కడ ఫస్ట్‌ది సుకేషాదుడు అడుగుతున్నాడు ప్రశ్నే. ఇతను ఆరుగురు జిజ్ఞాసులు ఇతనొకడు. కాత్యాయనుడు అగు కబంది అడిగిన ప్రశ్నకు సమాధానము ఇట్లు పిప్పలాదుడు చెప్ప ఆరంభించెను. అంటే ఈ సుకేషాది జిజ్ఞాసులలో ఒకడు కాత్యాయనుడు. అంటే ఫస్ట్ ప్రశ్న అడిగినది కాత్యాయనుడే ఫస్ట్ ప్రశ్న అడిగింది. రాసుకోండి. ప్రజాపతి ప్రజలను సృష్టింప తపము ఆరంభించెను. అంటే ఎవరి వల్ల ఇవన్నీ పుడుతున్నాయి అని అంటే దానికి చెప్తున్నాడు. ప్రజాపతి ప్రజలను సృష్టింప తపము ఆచరించెను. పరమేశ్వరుడు సృష్టి నొరనింపదలచినప్పుడు అతనిలో స్వాభావికమగు కోరిక ఉదయించెను. చూడండి, భగవంతుడు ఈ సృష్టి చేయాలా అనుకున్నప్పుడు అతని యొక్క ఈ సృష్టి చేయాలనేటటువంటి కోరిక ఏదైతే ఉందో అది అతని యొక్క స్వాభావికం అన్నమాట. అంతే, స్వాభావిక లక్షణం అది. పరమేశ్వరుని యొక్క స్వాభావికమైనటువంటి లక్షణమే ఆ కోరిక, సృష్టి చేయడం అనేది. పరమేశ్వరునికి మనుజులకు వలె కోరిక ఉండదు. ఈ జీవులలాగా పరమేశ్వరునికి ఏం కోరికలేం ఉండవు. సృష్టి ఆరంభించునప్పుడు అతనిలో స్వాభావికమగు శిస్తృక్ష కలుగును. ఈక్షణమనియు దానిని విద్వాంసులు నుడుపుదురు. దాన్నే వాళ్ళ స్వాభావికంగా అతనికి ఈ సృష్టి చేయాలనేటటువంటిది కోరిక అనే దాన్ని ఈక్షణము అంటారు విద్వాంసులు. ఈక్షణ వలన రయి ప్రాణము అను ద్వంద్వములు ఉత్పన్నమయ్యెను. స్త్రీ పురుషులు, ప్రకృతి పురుషుడు, భోగ్యము భోక్త, జడచేతనములు, సూర్య చంద్రులు అను ద్వంద్వములు మొదట జనించనని భావం. ఇక్కడ రయి ప్రాణము అంటే ఇక్కడ ద్వంద్వాలను ఉత్పన్నం చేశాడు మొట్టమొదట. స్త్రీ పురుషుడు అట్లా ఆ విధంగా ప్రతి దాంట్లో రెండు ద్వంద్వములు, సూర్యుడు చంద్రుడు అట్లా. ఆ ద్వంద్వముల వలన మిగిలినటువంటి సృష్టి ఏర్పడును. ఇక దీని వలన మిగిలినటువంటి సృష్టి కార్యం అనేది జరుగుతూ ఉంటుంది, ఏర్పడుతుంది. పరమేశ్వరుడు సృష్టి వనరింపదలుచుటయే ఈక్షించుటయే ఇట ప్రజాపతి చేసిన తపస్సుగా గ్రహింపనగును. ఇక్కడ ప్రజాపతి అంటే పరమేశ్వరుడనే అర్థం. మొట్టమొదట ప్రజాపతి ప్రజలను సృష్టింప తపమాచరించెను అన్నారు కదా, అక్కడ ప్రజాపతి అంటే పరమేశ్వరుడని మనం గ్రహించాలి. పరమేశ్వరుడు ఈక్షణానంతరము ద్వంద్వములను ఉత్పన్నమయ్యను. ప్రపంచగత నానావిధ సృష్టికి ఈ ద్వంద్వము కారణమయ్యను. ఈ విధంగా మొట్టమొదట సృష్టి అనేది ఎలా ఏర్పడింది అంటే ఇవన్నీ ఎలా పుట్టాయి, దీనికి ఎవరు కారణం అంటే చెప్తున్నాడు అన్నమాట. దీనికి కారణం పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క సృష్టి చేయాలనేటటువంటిది ఏదైతే కోరిక ఉందో అది స్వాభావికము. అతనికి స్వాభావికమైనటువంటి అది ఒక లక్షణము, అది కోరిక, సృష్టి చేయాలనేటటువంటిది, దాన్ని ఈక్షణం అంటారు. అయితే దీంట్లో కూడా పరమేశ్వరుడు మొట్టమొదట ద్వంద్వాలను ఉత్పన్నం చేశాడు అని తెలియదు. దాని తర్వాత ఆ ద్వంద్వముల నుండి మిగిలినటువంటి సృష్టి అంతా కూడా ఏర్పడతా ఉంది. ఈ నానావిధమైన సృష్టికి ఈ ద్వంద్వములే కారణమయ్యను. తర్వాత ద్వంద్వపూర్వకముగా సృష్టి జరిగినదని భావము. అందు మొదటి ద్వంద్వము రయి ప్రాణము, రయి భోగ్యము, ప్రాణము భోక్త. ఈ రయి ప్రాణములను ముందు వాక్యమున పిప్పలాదుడు వివరించుచున్నాడు. అంటే ఇక్కడ రయి ప్రాణం అంటే ఏంటి అనేది కూడా తర్వాత శ్లోకం ద్వారా తెలియజేస్తాడు. ఇప్పటి వరకు ఈ క్లాస్లో మీరు ఇంతవరకు తెలుసుకున్నారు. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా సందేహం ఉందిమ్మా? సందేహం ఏం లేకుంటే ఇక శాంతి పాఠం చేసి
ఈ రోజుకు సమాప్తం చేసుకుందాం. ఓం అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. నమస్తే సార్. మీరందరికీ జిజ్ఞాసులకందరికీ ధన్యవాదములు. ఓం. నమస్తే గురూజీ.